సమాజాన్ని ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తోంది. కల్తీ కలవర పెడుతోంది. అయినా జనం మాత్రం ఏమాత్రం జంకడం లేదు. ప్లాస్టిక్ వస్తువులకే పెద్దపీట వేస్తున్నారు. కల్తీ వస్తువులతోనే కలసిపోతున్నారు. పర్యావరణవేత్తలో నెత్తి నోరు మొత్తుకుంటున్న షార్ట్కట్నే ఇష్టపడుతున్నారు. షార్ట్గానే జీవితాన్ని ముగుస్తున్నారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇదే. అయితే బీటెక్ చదివిన ఓ కుర్రాడు పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా తాను ఆర్థికంగా స్థిరపడే ఓ అరుదైన పరిశ్రమ నెలకొల్పాడు. ఎక్కడా పరిశ్రమ, ఏంటా యువకుడి గొప్పతనం, ఇప్పుడు తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా అర్చన్ మండలం రంగధాంపల్లిలో మల్లేశం అనే ఒకతరు హోటల్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అయితే అతడి కుమారులు ప్రమోద్ కుమార్, ప్రదీప్ కుమార్లు బీటెక్ చదువుతూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఆ సమయంలో వారు హోటల్లో టీ, టిఫిన్, భోజనం కోసం ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ కవర్లు వాడేవాళ్ళు. అయితే వేడివేడి వస్తువులు ఆ ప్లాస్టిక్ వస్తువుల్లో వడ్డిస్తున్నప్పుడు, ప్యాక్ చేస్తున్నప్పుడు ఆ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, కవర్ల నుంచి వచ్చే రసాయనాన్ని రోజు గమనించేవాళ్ళు. ఆ సమయంలో కొడుకులు తండ్రి మల్లేశంతో చర్చించాడు. మనం అన్నం పెడుతూ సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ప్లాస్టిక్ ద్వారా మనమే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నామని ఫీల్ అయ్యారు. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమైన ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం వెతకాలని అనుకున్నారు. ఎలాగైనా సహజ సిద్ధమైన వంటి వాటితోనే వ్యాపారం చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం మిషన్ భగీరథలో ఉద్యోగం వచ్చినా వదులుకున్నాడు ప్రమోద్. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పలుచోట్ల ఆరా తీశాడు. కర్ణాటకలో అరిక ఆకు ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వస్తువులు తయారు చేస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి పరిశీలించారు. అలాగే తమిళనాడులో మెషిన్లు కొన్నారు. కానీ సీనియారిటీ లేక మెకానిక్లు దొరక్క నష్టం చవిచూశారు. ఈలోగా కరోనా వచ్చింది. హోటల్ వ్యాపారం మూతపడింది. అయినా ఆ యువకుడి తపన ఆగలేదు. ఆ తండ్రి ప్రోత్సాహం ఆపలేదు. సొంతంగా వారికి అనుగుణంగా మిషన్ తయారు చేయించుకున్నారు. ఎలాంటి రసాయనాలు లేని అరిక ఆకు, మోదుగ ఆకులతో విస్తరాకులే కాకుండా ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, స్పూన్లు ఇలా అందమైన డిజైన్లతో తయారు చేస్తుంటారు. వారే సొంతంగా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తూ పర్యావరణాన్ని కాపాడే యత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నానికి బిగ్ టీవీ చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ ఆదర్శవంతమైన కుటుంబాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తారు. ప్లాస్టిక్ మనిషి జీవితంలో సమాన భాగం తయారవుతుంది. ప్రతిరోజు తినే వస్తువులతో పాటు నీళ్లు తాగాలన్నా, ఏది చేయాలన్నా ప్లాస్టిక్తో తయారైన వస్తువులను వాడుతున్నాం. దాంతో ఇటు పర్యావరణం హాని కలుగుతుంది, ప్రజల ఆరోగ్యానికి చేటు కలుగుతుంది. నిజంగానే పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కానీ ప్లాస్టిక్ వస్తువులు లేని, ప్లాస్టిక్తో తయారైన వస్తువులు అన్నీ కూడా వాడుతున్నాం. దాంతోపాటు అక్కడ చెత్త కుప్పలుగా పేరుకుపోతుంది. మానవుని జీవితము సగటు అంటే 100 సంవత్సరాలు బతికే వాళ్ళు 25-30 ఏళ్ళకే క్యాన్సర్ లేకుంటే ఇలాంటి రోగాలు ఇతర కారణాల వల్ల ఈ ప్లాస్టిక్తో వస్తున్నాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలంతా కూడా నడుమిగించాయి. కొన్ని చోట్ల వాటిని నియంత్రణ చేసినా కానీ ప్లాస్టిక్ పేపర్స్ను, ప్లాస్టిక్ కప్పులను వాడొద్దని చెప్పినా, గ్లాసులు వాడొద్దని చెప్పినా విరివిగా వాడుతున్నాం. దాంతోపాటు కొంతమంది అంతా కూడా కలిసి ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ కుటీర పరిశ్రమలకు కూడా కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా మార్చడానికి మల్లేశం కుటుంబ సభ్యులంతా వాళ్ళు ఇక్కడ చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని మిషన్ పెట్టుకొని ప్లేట్స్ తయారు చేస్తున్నారు. గ్లాసులతో పాటు తర్వాత వివిధ రకాల 8 రకాలు కూడా మనం చూడవచ్చు. ఇక వీళ్ళు ప్లేట్ పట్టుకున్నారు. ఆ మల్లేశం మిషన్ దగ్గర మనం ఉన్నాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మల్లేశం మీకు ఇక్కడ ప్లేట్స్ తయారనే ఆలోచన ఎట్లా వచ్చింది, నిజంగా ఎప్పుడు మొదలు పెట్టారు, ఏంటి పరిస్థితి? కరోనా టైంలో హోటల్ నడిపించేవాళ్ళం. యాక్చువల్గా కరోనా టైంలో హోటల్ ఇబ్బంది అనిపించి హోటల్ మానేసినాము. మానేసిన తర్వాత ఏం చేద్దామన్న ఆలోచనతో మా ఇద్దరు పిల్లలు కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదో ఒకటి పెట్టాలి, అది పబ్లిక్ ఉపయోగపడాలి, ప్లస్ మనకు జీవితానికి ఉపయోగపడేట్టుగా ఉండాలన్న ఉద్దేశంతోనే మేము ఇంట్లో డిస్కస్ చేసుకున్న సమయంలో ఇదొకటి ఆలోచనకు వచ్చింది. ఈ ఇస్తారాకు అనేది అందరికి ఉపయోగపడుతుంది, ప్లస్ ప్రతి ఇంటికి అవసరం. ఏదో సందర్భంలో ఇంటింటికి అవసరం ఉంటుంది. ప్రతి విషయంలో మనం ఈ ప్లేట్ను మనం మార్కెట్ తీసుకెళ్తే బాగుంటుంది. ఇది కొత్తదనంగా తీసుకెళ్దామన్న ఆలోచనతోనే సర్చించి ఇద్దరం, మా పిల్లలు మేము అంతా సర్చించి యూట్యూబ్లో అక్కడిక్కడ సర్చించి చూసినాం.
చూసిన తర్వాత కర్ణాటకలో ఈ లీప్ దొరుకుతుంది, దీంతో ప్లేట్లు అవుతున్నాయి, అక్కడ ఆల్రెడీ ఇంతకుముందే నడుస్తున్నాయని తెలిసింది. అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం అందరిని సంప్రదించి ఆ మిషన్ తీసుకోవడం జరిగింది. మిషన్ తీసుకొని లీప్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కొత్తగా ఈ 2020లో స్టార్ట్ చేసినాము. 2020 జనవరిలో స్టార్ట్ చేసినాము. అప్పటి నుండి కొంత స్టార్టింగ్లో ప్రాబ్లం అనిపించింది, కానీ తర్వాత అందరికీ తెలిసిపోయింది. ఈ టైంలో బాగానే నడుస్తుంది, మార్కెటింగ్ కూడా బాగానే ఉంది, మార్కెట్ చేయగలుగుతున్నాం. ప్లస్ మేము ఉత్పత్తి చేసినవి మేమే సొంతంగా తీసుకెళ్ళి ఫంక్షన్ హాలల్లో, షాపులల్లో అందరికి పరిచయాలు చేసి దీంతో ఇట్లా బాగుంటుంది, ఇది నేచురల్గా ఉంటుంది, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి మార్కెట్కి వెళ్ళడం జరిగింది. మార్కెట్లో ఇప్పుడు రెస్పాన్స్ బాగానే ఉంది. మల్లేశం వల్ల మనం అక్కడ ఏదైతే వాళ్ళ ఇల్లు ఉందో వాళ్ళ ఇంట్లో మిషన్ తయారు చేసే దగ్గర ఉన్నాం. నిజంగా లోపలికి వెళ్ళి చూద్దాం మిషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేం చేస్తారు, ఈ మిషన్ ద్వారా ఏమేం చేస్తారు, అసలు నిజంగా ఈ మిషన్ ఏమంటారు? ఈ మిషన్ అరికా ప్లేట్ మిషన్ అండి. ఇది అరికా ప్లేట్లు తయారు చేస్తాము. దీన్ని ఒక డై మార్చుకుంటే దీని మీద మిషన్ మీద ప్లేట్ తయారు చేయొచ్చు, టిఫిన్ ప్లేట్ తయారు చేయొచ్చు, స్పూన్ తయారు చేయొచ్చు, చిన్న కప్పులు తయారు చేయొచ్చు. ఒక 7-8 రకాల డైలు, అంటే ఎన్ని డైలు ఉంటే అన్ని రకాల ప్రోడక్ట్ దీని నుండి తీయవచ్చు. మనం ఇప్పుడు ఒక డై మాత్రం మార్చుకుంటే సరిపోతుంది, మిషన్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఒకటే ఉంటుందండి. అంటే మీరు నిజంగానే ఒక కుటీర పరిశ్రమ పెట్టుకున్నారు, చాలామంది కూడా నిరుద్యోగ యువత ఉన్నారు. నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలామంది రోడ్ల మీద లేకుంటే ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా కానీ లేకుంటే ఏమైనా చేయాలా కానీ ఆర్థిక స్తోమత ఉండదు. నిజంగా మిషన్కి ఎంత కాస్ట్లో అయింది, అసలు ఈ యొక్క సప్లై మీరు తయారు చేసిన సప్లై ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు? అంటే యాక్చువల్గా అంటే ఇప్పుడు మాకు తెలియనప్పుడు తమిళనాడు నుండి మిషన్లు తీసుకొచ్చామండి. మిషన్లు తీసుకొచ్చిన సందర్భంలో మేము చాలా నష్టపోయినాం. మాకు తెలియక వాళ్ళు ఇచ్చిన మిషన్ తీసుకురావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత రిపేర్లు రావడం అన్నీ చూసినాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ తర్వాత ఆ మిషన్లన్నీ తీసేసి మళ్ళీ మేము మా సొంత నాలెడ్జ్తోనే ఈ సొంతంగా మిషన్ తయారు చేయించుకున్నాం. ఇప్పుడు దీంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాం, మీరు తొందరపాటి నిర్ణయం తీసుకోకండి, ఇట్లాంటి మిషన్ తీసుకోండి, తీసుకున్న తర్వాత మేము చేసిస్తాం, మీరు నష్టపోరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము తయారు చేసిన వస్తువులను ఫస్ట్ మార్కెట్ చేయండి, చేసిన తర్వాతనే మిషన్ పెట్టండి అని చెప్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మహిళా గ్రూప్లో వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళకు కూడా తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ ఇచ్చి మీరు ఏదైనా పెట్టాలనుకుంటే మాత్రం ఇట్లాంటిది పెట్టండి, పబ్లిక్లోకి మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఈ పబ్లిక్లోకి అందరం తీసుకెళ్దాం. మీకు ఒకవేళ మార్కెట్ ఎక్కువ ఉంటే మేము ఇస్తాం, మీకు సప్లై ఇస్తాము. లేదు మాకు సప్లై సరిపోని ఎడలా మీ దగ్గర నుండి తెచ్చుకొని మేము ఇక్కడ మార్కెటింగ్ ఇస్తాం మీకు, కానీ మీరు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఉచితంగానే ఇస్తున్నాం, ఉచితంగానే ట్రైనింగ్ ఇస్తున్నాం, ఉచితంగా మిషన్లు చూపిస్తున్నాం, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ 3-4 మహిళా గ్రూపులు తీసుకెళ్ళాయి. చూడొచ్చు, వాళ్ళంతా కూడా స్వయంగా కూడా ఎవరైనా వాళ్ళు బిజినెస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా ఇస్తున్నారు. నిజంగానే తన ప్రమోద్, మల్లేశం వాళ్ళ కొడుకు ప్రమోద్ బీటెక్ చేశాడు, ఒక 5 years మాత్రము ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత కూడా తన కుటీర పరిశ్రమలో పనిచేయాలి. నిజంగా న్యాచురల్, ఎక్కడైతే మనము ఆహారానికి భుజించి సమయం చూస్తున్నాము, ఒక ప్లేట్ వల్ల ఒక వేడి నీళ్ళు పోసి ఆ ప్లేట్లో మాత్రం 8 నిమిషాల్లో మొత్తం కెమికల్ అంతా బయటకు వస్తుంది. అంటే తిన్న తర్వాత ఆ వేడి పదార్థం మనకి ఎంత లోపలికి వెళ్తున్నది, నిజంగా హానికరం ఎంత అవుతుందని కూడా ఎవరు గ్రహించడం లేదు. ఇక్కడ నిజంగా వాళ్ళ కొడుకు ప్రమోద్ ఉన్నాడు. ప్రమోద్ మీరు 2 సంవత్సరాల నుంచి వ్యాపారంలో దిగారు, నిజంగా ఉద్యోగం మాని ఇందుకు రావాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డది? అవునండి, యాక్చువల్లీ నేను 2015లో పాస్అవుట్ అయ్యాను అనమాట బీటెక్. దెన్ ఆఫ్టర్ నాకు సివిల్ ఇంజనీరింగ్ మిషన్ భగీరథలో జాబ్ వచ్చిందండి. 5 years దాంట్లో చేశాక కరోనా టైంలో ఏమైందంటే ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. దాని కారణంగా ఈరోజు కరోనా వల్ల చాలామంది జాబ్ లాస్ అయ్యారు. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని అనుకుంటున్నారు. అప్పుడు మాకు ఆలోచన వచ్చిందనమాట, ఈ కరోనా వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యారు జనాలు, అండ్ ఈ పర్యావరణానికి మనం ఏమైతే తిరిగిస్తామో తిరిగి మనకు అదే ఇస్తుంది అన్నట్టుగా కరోనా అనేది పెద్ద ఎఫెక్ట్ అయింది. అప్పుడే హెల్త్ కాన్షియస్ అందరికీ వచ్చిందనమాట. మాకు ఈ ఆలోచన వచ్చింది అప్పుడే, ఈ మిషనరీ పెట్టుకుంటే బాగుంటుంది, అరికాకులతోటి ఎటువంటి హాని ఉండదు కాబట్టి ఇది పెట్టుకుంటే ఎవర్ గ్రీన్ మంచిగా ఉంటుంది, ఒక వేస్ట్ నుంచి వెల్త్ కానీ హెల్త్ కానీ వస్తుంది అనే ఉద్దేశంతో మేము ఈ మిషనరీ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికైతే బాగానే ఉందండి. మిషన్ పెట్టుకున్నప్పటి నుంచి నాకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఏర్పడింది. దీనివల్ల ఎటువంటి నష్టం లేదు, ప్రజలకు కూడా మంచిగా చేస్తున్నాము. బాగానే ఉందండి ప్రజెంట్. ఓకే, చూడొచ్చు. అంటే వాస్తవానికి జాబ్ అంటే చాలా కూర్చుండి ఒక సాయంత్రం పొద్దున 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు రాగానే జాబ్ అయిపోతున్నాం. మీరు ఇది 24 hours కష్టపడుతున్నారు, నిజంగా సంతృప్తి వ్యక్తం ఉన్నదానికి? తప్పకుండా అండి, ఎందుకంటే మనకంటూ ఎవరు బాస్ ఉండరు, మనమే మన దానికి బాస్.
అండ్ ఓన్ బిజినెస్ పెట్టుకోవాలన్న ఆలోచన కూడా అలాగే వచ్చిందనమాట. ఎందుకంటే ఈరోజు ఐటీ వాళ్ళే కానీ వేరే జాబ్స్ కానీ ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఒక 10 మంది చేసేది ఒకరి మీద పడుతుంది. ఈ కరోనా తర్వాత ఇంకెక్కువైంది స్ట్రెస్ అనేది, మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది, మెంటల్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే మన ఇష్టం ఉన్న వర్క్ అవర్స్ మనమే పెట్టుకొని మనకు తోచినట్టుగా మనం చేసుకోవచ్చు. ఎక్కువ స్ట్రెస్ అనిపించినప్పుడు ఆపేసుకొని అలా చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు కూడా మరి సంపాదన మన ఓన్గా వస్తుంది అండ్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండదు. సో అన్ని విధాలుగా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. మీరు వచ్చే నిరుద్యోగ యువతకు చదువుకున్న వారికి ఇచ్చే సలహా సూచన ఏంటి? ఏంటంటే ఎప్పుడైనా ఇతరుల మీద డిపెండ్ కాకుండా మనంతలా చేసుకునేలాగా ఉండాలి. ఈరోజు యూత్ ఎలాగైందంటే జాబ్ దొరకకపోతే స్ట్రెస్లోకి వెళ్ళిపోయి లేని అలవాట్లు చేసుకొని బయట తిరిగే బదులు సొంతంగా ఆలోచన చేయాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏదైతే టాలెంట్ ఉందో దానిపైన ఎక్కువ దృష్టి పెడితే ఏమవుతుందంటే దేశం కూడా ముందుకెళ్ళిద్ది అండ్ యువత కూడా సాధించాలంటే పట్టు ఒకరిని చూసి ఒకరు మనం ఎలా నేర్చుకుంటామో ఆ విధంగా మనం ముందుకెళ్తాము. మీకు ఏ థాట్స్ వచ్చినా సరే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పండి, మాకు ఈ థాట్ ఉంది, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇలా మూవ్ అవుతాం అనుకుంటున్నాం, నాకు ఈ జాబ్ ఇష్టం లేదు, నాకు ఈ స్టడీ ఇష్టం లేదు, నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇలా మీరు ఫోకస్ అనేది మీ ఏం పైన పెట్టండి, కంపల్సరీ మీకు సక్సెస్ అనేది అవుద్ది. ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు టైం పట్టొచ్చు, బట్ మీకు వెయిట్ చేయాలి. మీకు టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు, ముందు కంపల్సరీ వెళ్తారు, సక్సెస్ మీదే. చూడొచ్చు మనం ఇక్కడ వాళ్ళు 3-4 రకాల మిషన్లు కూడా పెట్టుకొని ప్రతి మిషన్ కూడా వాళ్ళు ఆపరేటింగ్ చేయడము, ఆ తర్వాత ఎంత సమయం పడుతుంది, వాళ్ళ సతీమణి ఉంది మల్లేశం వాళ్ళ సతీమణి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగా మీరు పట్టుకున్నారు, అసలు దీన్ని ఏం ప్లేట్ అంటారు, అసలు ఎంత సమయం పడుతుంది, దీంట్లో మీరు కూడా వర్క్ చేస్తున్నారు, అసలు ఏమేమి వర్క్ చేస్తారు? నేను ఆకులు కడుగుతాను, కప్స్ ప్యాక్ చేయడం, ఆకులు కడుగుడు. ఇది మిషన్ కూడా మనం కూడా చేయొచ్చు, లేడీస్కి ఏం ఇబ్బంది ఏం కాదు, నేను కూడా చేస్తాను. వేస్టేజ్ అనేది ఏమి ఉండదు. మేము కొట్టినది వేస్ట్ తుక్కు వచ్చేది కూడా మాది బాయికాడ మనం పొలంలో వేసుకోవచ్చు, చెట్లకు వేసుకోవచ్చు, పశువులకు దానా వాడవచ్చు. చాలా బాగుంది. ఇంట్లో మనం పసుబొట్టు ఇస్తాము, ఇది ఆకు, ఇది వక్కాకు అంటారు, ఇది మనం ఓడి బియ్యంలో అమ్మవారికి ఆకు వక్క పెడతాం కదా, ఆ లీఫ్ అన్నట్టు ఇది. ఇంట్లో మనం పసుబొట్టు ఇచ్చిన చాలా మన మహిళలకు చాలా మంచిది. అంటే తీసుకెళ్తుండ్రు, మనకు ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక స్వామీజీ వచ్చి మీకు ఈ వక్కాకు ఎట్లా తెలుసమ్మా అంటే మేము ఇట్లా మా పిల్లలు పెట్టిండ్రు సార్, పెట్టిండ్రు స్వామి అంటే ఇది చాలా మంచిదమ్మా, మీరు ఎవరికన్నా అమ్మవారికైనా కానీ ఎవరికైనా పసుబొట్టు ఇచ్చినా ఇంట్లో ఇస్తే చాలా మంచిది అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కూడా చేస్తుండ్రు, మేము అందరం చేస్తున్నాము, హ్యాపీగా ఉందండి. ఇట్లా నేను చాలామందికి ఉపాధి కూడా కల్పించాలనుకుంటున్నా, నా ద్వారా ఎవరు వచ్చినా వెల్కమ్. చూడొచ్చు నిజంగా వాళ్ళంతా కూడా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పరిశ్రమకు ఎవరైనా పెట్టాలనుకున్న ముందుకు వస్తే వాళ్ళకి కొంత సూచన సలహాతో పాటు వాళ్ళంతా కూడా ఈ రకాలు తయారు చేసిన ఎవరైతే ప్లేట్లు ఉన్నాయో, పేపర్ ప్లేట్స్, టిఫిన్స్, 4-5 రకాల నుంచి 8 రకాలు, మినిమం ₹1 నుంచి ₹8 వరకు వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నీ కూడా వారు సేల్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా తీసుకురావడం జరిగింది. ఇది సిద్దిపేటలో దాదాపు ఇప్పటివరకు అయితే సిద్దిపేటలో పర్యావరణానికి హాని కలిగిస్తుంది, ప్లాస్టిక్ రహితంగా ఏర్పాటు చేయాలని చెప్పి మున్సిపాలిటీ ముందుకు వచ్చింది. దాంతోపాటు ఇటువంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకున్న మల్లేశం లాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. నిజంగా ప్లాస్టిక్ గతంలో టెంట్ హౌస్కి వెళ్ళి స్టీల్ ప్లేట్స్ కానీ స్టీల్ గ్లాస్ కానీ వాడేవాళ్ళం. ఈ తర్వాత 15-20 సంవత్సరాల నుంచి అవి కనుమరుగైపోతున్నాయి కనుక ప్లాస్టిక్ రెడీమేడ్ దాంతోపాటు హానికరం ఏ విధంగా కలుగుతుంది అనే విషయం కూడా వాళ్ళంతా గ్రహించి ఒకసారి కూర్చుండి కరోనా సమయంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు రావడం, ఆ తర్వాత కుటీర పరిశ్రమ కూడా మిడిల్గా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్న విషయం అయితే ఆలోచన చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట. For more videos like this, subscribe Big TV channel.